టెంపుల్ సిటీ తిరుపతి నగరం బైరాగిపట్టణంలోని ఎంజిఎం హై స్కూల్లో స్వాతంత్ర అమరవీరుల త్యాగాలను స్మరించుకుంటూ సాక్షి మీడియా ఆధ్వర్యంలో ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. మంత్రి ఆర్కే రోజా, తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి, మేయర్ డాక్టర్ శిరీష, కలెక్టర్ వెంకటరమణారెడ్డి, ఎస్పీ పరమేశ్వర్ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. స్వాతంత్ర పోరాట సంగ్రామంలో అమరులైన వీరుల త్యాగాలను గుర్తు చేస్తూ స్వాతంత్ర సమరయోధుల స్ఫూర్తిని భావితరాలకు తెలియజేసేలా ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. రాయలసీమ గడ్డపై తిరుమల శ్రీవారి పాదాల చెంత ఆనాటి స్వాతంత్ర సమరయోధులను స్మరించుకుంటూ విద్యార్థుల్లో సరికొత్త ఉత్తేజం నింపారు. తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి జాతీయ జెండా ఆవిష్కరించారు. విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి. ఈ సందర్భంగా దేశభక్తిని పెంపొందిస్తూ సాక్షి మీడియా నిర్వహించిన వివిధ పోటీల్లో గెలుపొందిన విజేతలకు మంత్రి ఆర్కే రోజా, ఎమ్మెల్యే భూమన, కలెక్టర్ వెంకటరమణారెడ్డి, ఎస్పీ పరమేశ్వర్ రెడ్డి చేతుల మీదుగా బహుమతులు ప్రదానం చేశారు. कोई नहीं है अस्सी नहीं सौ दुनिया घुमा है नहीं कहे तेरे जैसा कोई नहीं गाया जहां भी बस तेरी याद जो मेरे साथ శిరసున మణులు పొదిగెను హిమగిరి కలికి పదములు కడలి కడిగిన కళ ఇది గంగ యమునలు సంగమించిన గానము కూచిపూడికి కొలుగు నేర్పిన నాట్యము అజంతాల ఖజురహోల సంపదలతో సొంపులొలికి భారతీ జయ మంగళం మాతరం ఐ లవ్ ఇండియా.
వందనం మప స స స స స దాని ప గ మ ప దాని ప స స స రి స రి ప గ స స స రి ని ప గ వందే మాతరం. అదివో అల్లదివో గ్రూప్ డాన్స్. అదివో అల్లదివో శ్రీహరివాసము 10,000 శేషుల పడగలమయము. అదివో అల్లదివో శ్రీహరివాసము 10,000 శేషుల పడగలమయము. అదివో అల్లదివో శ్రీహరివాసము శ్రీహరివాసము శ్రీహరివాసము. అది వెంకటాచలమఖిలోనతము అదివో బ్రహ్మాదుల కపురూపము. అది వెంకటాచలమఖిలోనతము అదివో బ్రహ్మాదుల కపురూపము. అది వెంకటాచలమఖిలోనతము అదివో బ్రహ్మాదుల కపురూపము. అదివో నిత్య నివాసమఖిల మునులకు. అదివో నిత్య నివాసమఖిల మునులకు. అది చూడుడు అది మూకుడు అది చూడుడు అది మూకుడు అది చూడుదది మూకుడానందమయము. అదివో అల్లదివో శ్రీహరివాసము 10,000 శేషుల పడగలమయము. అదివో అల్లదివో శ్రీహరివాసము శ్రీహరివాసము శ్రీహరివాసము. వెంకటేశ హరే 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 వెంకటేశ కూచిపూడి నాట్యానికి సంబంధించి సర్పే హిమాలయ్ లతా మంగేష్కర్ పాడిన పాటకి కూచిపూడి నృత్యం చేస్తారు ఇప్పుడు. सर पे हिमालय का छत्र है, चरणों में नदियां एकत्र हैं, हाथों में वेदों के पत्र हैं. ये देश नहीं ऐसा अन्यत्र है. सर पे हिमालय का छत्र है, चरणों में नदियां एकत्र हैं, हाथों में वेदों के पत्र हैं. ये देश नहीं ऐसा अन्यत्र है. जय भारती वंदे भारती जय भारती वंदे भारती. धुएं से पावन ये व्योम है, घर घर में होता जहाँ होम है. धुएं से पावन ये व्योम है, घर घर में होता जहाँ होम है. पुलकित हमारे रोम रोम है, पुलकित हमारे रोम रोम है. आदि अनादि शब्द ओम है. जय भारती वंदे
भारती जय भारती वंदे भारती वंदे मातरम वंदे मातरम वंदे मातरम वंदे जिस भूमि पे जन्म लिया राम ने गीता सुनाई जहाँ शाम ने पावन बनाया चारों धाम ने ओ वंदे मातरम वंदे मातरम वंदे मातरम वंदे వందే మాతరం. గుడ్. జవహర్ బాల్ భవన్ చిన్నారులు దేశం మనదే డాన్స్ ప్రోగ్రామ్. దేశం మనదే తేజం మనదే దేశం మనదే తేజం మనదే ఎగురుతున్న జెండా మనదే నీతి మనదే జాతి మనదే ప్రజల అండదండా మనదే అందాల బంధం ఉంది ఈ నేలలో ఆత్మీయ రాగం ఉంది ఈ గాలిలో ఏ కులమైనా ఏ మతమైనా ఏ కులమైనా ఏ మతమైనా భరతమాతకొకటే లేరా ఎన్ని భేదాలున్నా మాకెన్ని తేడాలున్నా దేశమంటే ఏకమౌతాం అంతా ఈ వేళ దేశం మనదే తేజం మనదే ఎగురుతున్న జెండా మనదే నీతి మనదే జాతి మనదే ప్రజల అండదండా మనదే అందాల బంధం ఉంది ఈ నేలలో ఆత్మీయ రాగం ఉంది ఈ గాలిలో ఏ కులమైనా ఏ మతమైనా భరతమాతకొకటే లేరా రాజులు అయినా పేదలు అయినా భరతమాత సుతులే లేరా ఇప్పుడు బాలభవన్ విద్యార్థులచే చక్కటి ప్రదర్శనలు ఉంటాయి. మీరందరూ చక్కగా తిలకించాలని కోరుతున్నాం. వందనాలు 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 రా వీరభారతి పుత్రుల విజయగాథరా వందనాలు 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 రా వీరభారతి పుత్రుల విజయగాథరా
వారసత్వము వద్దు మరణమే ముద్దంటూ మెరుపు దాడులు చేస్తూ మేవాడును కాపాడుతూ మొగలాయిల గుండెల్లో మునగాడై నిలిచినట్టి రాజపుత్ర వీరుని కత్తి మెరుపు చూడరా రాణా చరితను చదివి రణరంగం నేర్వరా వందనాలు 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 రా వీరభారతి పుత్రుల విజయగాథరా వందనాలు 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 రా వీరభారతి పుత్రుల విజయగాథరా వందనాలు 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 రా వీరభారతి పుత్రుల విజయగాథరా. దాస్యపు చీకట్ల తరుమ వెలుగు రేఖలను పంచి ఉక్కు పాలతో నేర్చిన వీరత్వం రగిలించి కరవాలపు కరుకుతోని శత్రువులను ఉరికించిన హా! గుండుకు గుండెను చూపిన అల్లూరిని చూడరా వందే మాతరమంటూ అడుగు ముందుకేయరా వందనాలు 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 రా వీరభారతి పుత్రుల విజయగాథరా వందనాలు 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 రా వీరభారతి పుత్రుల విజయగాథరా వందనాలు 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 రా వీరభారతి పుత్రుల విజయగాథరా ఏయ్ వందనాలు 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 రా వీరభారతి పుత్రుల విజయగాథరా 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 వీరభారతి పుత్రుల విజయగాథరా. నటరాజు విద్యాలయ తిరుపతి దుర్గా గారు, ఇదిరా భారతం. ఓంకారం వేదమై వెలసిన దేశమే మనదిరా సాకారం సంస్కృతై నిలిచిన మేటిది చరితరా జగతికి గురువుగా జ్ఞానమే పంచి పంచభూతములు దైవమని కొలిచి యుగములుగా స్త్రీ దేవతని కొనియాడినదే మనుషుల మమతల విలువలే పెంచి జాతి మతమను భేదమును మరచి ఐక్యమునే జన సౌఖ్యమని ఇలా చాటినదే పదరా 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 మనిషిగా మనరా సోదరా. ఎమరాల్డ్స్ డిగ్రీ కాలేజ్ స్టూడెంట్స్ ఈరోజు మన ముందు ప్రదర్శించబోతున్నారు. డైరెక్టెడ్ బై డాక్టర్ వివేక్ గారు. దేశం కోసం మన ప్రాణాల సైతం అర్పిద్దాం. ప్రతి గడప నుండి ఒకరు స్వతంత్ర ఉద్యమంలో పాల్గొనాలి. అందరినీ కలుపుకుంటూ ముందుకు వెళ్ళాలి. ఇదే స్ఫూర్తిని మనమందరం కొనసాగిద్దాం. వందే మాతరం వందే మాతరం వందే మాతరం వందే మాతరం వందే మాతరం. మీరేం భయపడకండి. దేశం కోసం అంకుడిత దీక్షతో పోరాడదాం. వందే మాతరం వందే మాతరం వందే మాతరం. అసలు ఇక్కడ ఏం జరుగుతోంది? ఈ సమావేశానికి ఎవరిచ్చారు మీకు అనుమతి? ఈ రోజు మాకెంతో పర్వదినం. కుటుంబ సభ్యులతో కలిసి పండగ జరుపుకోవడానికి ఇక్కడికి వచ్చాం. కానీ మీరు ఇది సమావేశం అంటున్నారు. శాంతియుతంగా జరుపుకుంటున్నటువంటి కార్యక్రమం ఇది. ఎవరి అనుమతి అక్కర్లేదు. ఇది ప్రతి భారతీయుడి హక్కు. మీరు హక్కుల గురించి మాట్లాడుతున్నారా? నేను నా మిలిటరీ గురించి మాట్లాడుతున్నాను. నేను నా పిస్టోళ్ళ గురించి మాట్లాడుతున్నాను. మా పోరాటం ముందు మీ పిస్టోల్ కానీ మీ మిలిటరీలు కానీ ఏం చేయలేవు. మిస్టర్ పూమర్, క్లోజ్ ద డోర్. మాతరం వందే 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 మాతరం. ఒక్కసారి మనందరం చెప్పాలి ఇప్పుడు, భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై. సో చివరిగా సారా ఇన్స్టిట్యూట్
వాళ్ళది డ్యాన్స్ ప్రోగ్రామ్ ఖడ్గం మూవీ నుంచి. हो मारे या कोई मारे ना, यहाँ अपनी भी थोड़ी अदा थोड़ा अंदाज है. ऐसे है चाहे वैसे है, अरे जो भी है जैसे है, खुद पे हम नाज है. जाने ना हमको ये जमाना, चाहो तो हमको आसमाना. यारबाज हम चालसाज हम इश्कबाज दिल वाले, कहते हैं हमको प्यार से इंडिया वाले. छू लेते दिल के तार से इंडिया वाले, हर चीज छीन ले हार से इंडिया वाले. दुश्मन के छक्के छुड़ा दे हम इंडिया वाले, दुश्मन के छक्के छुड़ा दे हम इंडिया वाले. సాక్షి మీడియా ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ కార్యక్రమానికి విచ్చేసిన అందరికీ సాదర స్వాగతం. సో ఈరోజు మన ఎదుట ప్రజాప్రతినిధులు ఉన్నారు, బ్యూరోక్రాట్స్ ఉన్నారు, మేధావులు ఉన్నారు. వేదికపైకి సాదరంగా ఆహ్వానిస్తున్నాను. తిరుపతి ఎమ్మెల్యే శ్రీ భూమన కరుణాకర్ రెడ్డి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. తిరుపతి కలెక్టర్ శ్రీ వెంకట రమణారెడ్డి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. తిరుపతి అర్బన్ ఎస్పీ శ్రీ పరమేశ్వర్ రెడ్డి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. తిరుపతి ప్రథమ పౌరురాలు మేయర్ శ్రీమతి డాక్టర్ శిరీష గారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. దేశానికి స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలైన నేపథ్యంలో 75 వారాల పాటు ఆజాదీ కా అమృత్ మహోత్సవాలు నిర్వహిస్తున్నాం మనం. సాక్షి మీడియా ఒక బాధ్యతగా స్వాతంత్ర సమరయోధులను గుర్తు చేసుకునే విధంగా, భావితరాలకు స్వాతంత్ర సమరయోధుల చరిత్రను తెలియచెప్పే విధంగా, ఆనాటి సమరయోధుల స్ఫూర్తిని పెంపొందింపే విధంగా ప్రత్యేకంగా నిర్వహిస్తున్న కార్యక్రమమే ఆజాదీ కా అమృత్ మహోత్సవ్. మేయర్ శ్రీమతి డాక్టర్ శిరీష గారిని జ్యోతి ప్రజ్వలన చేయాల్సిందిగా కోరుతున్నాను. ఒకసారి ముందుగా మీ అందరు చప్పట్లు గట్టిగా. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఫ్లాగ్ హాస్టింగ్ కార్యక్రమానికి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి గారిని అక్కడికి వెళ్లాల్సిందిగా కోరుతున్నాను. గౌరవ వందనంగా అందరూ ఒకసారి నుంచోవాలి. जनगण मन अधिनायक जय हे भारत भाग्य विधाता. पंजाब सिंध गुजरात मराठा द्राविड़ उत्कल बंग, विंध्य हिमाचल यमुना गंगा उज्ज्वल जलधि तरंग. तव शुभ नामे जागे, तव शुभ आशीष मांगे, गाहे तव जय गाथा. जनगण मंगलदायक जय हे भारत भाग्य विधाता. जय हे जय हे जय हे जय 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 हे. ముందుగా తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి గారిని ప్రారంభోపన్యాసం చేయాల్సిందిగా కోరుతున్నాను. భారతదేశ స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంలో ఆజాదీ కా అమృతోత్సవం అన్న ఒక మహత్తరమైన కార్యక్రమాన్ని ఈ తరం వాళ్ళకి స్వాతంత్రం ఎలా వచ్చింది, స్వాతంత్రానికి పూర్వం ఈ దేశం ఎలా ఉన్నది అన్న అవగాహనని కల్పించటం కోసమని దేశవ్యాప్తంగా జరుగుతున్న అనేక కార్యక్రమాలలో భాగంగా సాక్షి విభాగం వారు ఇంత మంచి కార్యక్రమాన్ని నిర్వహించటాన్ని
మనస్ఫూర్తిగా నేను అభినందిస్తున్నా. ఎన్ని లక్షల మంది దానికోసమని పోరాడారో, ఎన్ని రూపాలలో పోరాడారో, మహాత్మా గాంధీ యొక్క సేవా నిరతి, ఔన్నత్యం, ఆయన చేసినటువంటి సాంగత్యం ప్రపంచానికి ఆశయాన్నే కాదు, ఆశయాన్ని సాధించటానికి ఆయుధంగా శాంతిని ఇచ్చినటువంటి మహానుభావుడైనటువంటి వ్యక్తి. హింస ద్వారా ఆశయాన్ని సాధించవచ్చునని ఆలోచనలు కొనసాగుతున్నటువంటి రోజులలో అహింస ఆశయమని, అహింస ఆయుధం కూడానని ఈ దేశానికి నిరూపించి ప్రపంచంలో ఆ తర్వాత అనేక రకాలైన ఉద్యమాలకు దక్షిణాఫ్రికాలో నెల్సన్ మండేలా గారికి, అమెరికాలో మార్టిన్ లూథర్ కింగ్కి, ఇలా అనేక దేశాలకు స్ఫూర్తిదాయకంగా అహింసను పోరాట సాధనంగా భారతదేశ సంగ్రామానికి ఆశయంగా ఇచ్చినటువంటి మహాత్మా గాంధీ గారి సిద్ధాంతమే ఒక చోదక శక్తిగా మిగతా దేశాలకందరికీ కూడా ప్రామాణికతను ఇచ్చింది అన్నటువంటి విషయాన్ని గుర్తు చేస్తూ, ఈ రోజున మనమందరము కూడా ఆ స్వాతంత్ర ఫలాల్ని అనుభవిస్తున్నటువంటి మనం స్వాతంత్ర ఫలాల్ని మాత్రమే కాదని, స్వాతంత్రం కోసమని పోరాడినటువంటి వాళ్లను, అసువులు బాసినటువంటి వాళ్లను, త్యాగాలు చేసి కుటుంబాలన్నీ కూడా చిన్నాభిన్నమైనటువంటి వాళ్లను, వీళ్ళందరినీ తలుచుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. స్వాతంత్రం అంటే స్వాతంత్ర దినోత్సవాన్ని ఒక్కదాన్ని జరుపుకోవటం కాదు. స్వాతంత్రం కోసమని అనేక రూపాలలో పోరాడినటువంటి వాళ్ళు, ఆ రోజున స్వాతంత్రానికి వ్యతిరేకంగా నిలిచి, స్వాతంత్రం వచ్చిన తర్వాత భారత మాతాకి జై అని చెప్పి అధికారంలోకి వచ్చి స్వాతంత్రానికి కోసమని పోరాడినటువంటి వాళ్లను అణగద్రొక్కినటువంటి వాళ్ళు. మీరందరూ పిల్లలంతా కూడా స్వాతంత్ర పోరాటాల చరిత్ర చదవండి. స్వతంత్రం కోసమని అసువుల బాసినటువంటి వీరుల చరిత్ర చదవండి. స్వాతంత్రం అంటే కేవలం జెండా పండుగ రోజున జెండాలు ఊపుకుంటూ అదేందో తెలియకుండా పెరగకండి. స్వాతంత్రం అన్నది ఎంత కష్టపడి సంపాదించుకున్నామో తెలుసుకొని మీరందరూ మంచి పౌరులుగా తీర్చిదిద్దబడాలని మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటూ సెలవు. ఇంత మంచి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న సాక్షిని, సాక్షి యాజమాన్యాన్ని మరీ అభినందిస్తున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సాక్షి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఆజాదీ కా అమృత్ మహోత్సవంలో భాగంగా ప్రధానంగా ఎవరైతే స్వాతంత్రోద్యమంలో పాల్గొని అసువులు బాసారో వాళ్ళకి సంబంధించిన కుటుంబాలని సత్కరిద్దామని చెప్పి నిర్ణయించుకున్నాం. ఈ నేపథ్యంలో భారత స్వాతంత్రోద్యమ సంగ్రామంలో రాయలసీమ ప్రాంతంలో ఈ గడ్డపై నుంచే తొలి భారత సంగ్రామం జరిగిందనేది కూడా చరిత్ర మనకు చెప్తోంది. ఎందరో మహానుభావులు, త్యాగధనులు ఈ ప్రాంతం నుంచి భరతమాతకు బ్రిటిష్ దాస్య శృంఖలాల నుంచి విముక్తి కల్పించేందుకు పోరాటం సాగించి అమరులయ్యారు. నేటికి వారు చిరంజీవులుగా ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు. అలాంటి వారిలో కొందరికి నేడు ఆజాదీ కా అమృత్ మహోత్సవంలో భాగంగా ఏడాది కాలంగా దేశవ్యాప్తంగా వీరుల వీర త్యాగ ఫలాలు స్మరించుకుంటున్న తరుణంలో తిరుపతి నగరంలో చిరస్మరణీయులు అమరజీవులను మనం స్మరించుకుందాం. అందులో కొందరినైనా వాళ్ళని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను. ఒక్కొక్కరిని. స్వాతంత్ర సమరయోధులు కె వెంకటస్వామి గారు, వాళ్ళ కుమార్తె కె నాగమ్మ గారు, వారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. పండ్ల వ్యాపారస్తుడైన భారత స్వాతంత్ర సంగ్రామంలో జైలు జీవితం గడిపారు. బ్రిటిష్ దాస్య శృంఖలాల నుంచి విముక్తి కల్పించేందుకు తన వంటు పోరాటాన్ని కూడా ఇదే ప్రాంతం నుంచి కొనసాగించారు వెంకటస్వామి గారు. 1972లోనే అప్పటి ఇందిరాగాంధీ ప్రభుత్వం
తామ్రపత్రం ఇచ్చి స్వాతంత్ర సమరయోధులైన వెంకటస్వామిని గారిని గుర్తించింది. మరో స్వాతంత్ర సమరయోధులు కందస్వామి రెడ్డి. ఆయన భార్య మంగమ్మ గారు నేటికి తన భర్తతో కాపురం చేసిన ఇంట్లోనే సాధారణ జీవితాన్ని గడుపుతూ వస్తున్నారు. మంగమ్మ గారిని వేదిక మీదకు తీసుకురావాల్సిందిగా కోరుతున్నాను. ఆనాడు స్వాతంత్ర పోరాటంలో భాగస్వాములయ్యారు కందస్వామి రెడ్డి. 1926 సంవత్సరంలోనే కుల మతాలకు అతీతంగా జాతిని ఐక్యం చేస్తూ బ్రిటిష్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా తనదైన పోరాటాన్ని ఇదే తిరుపతి నగరం నుంచి కొనసాగించారు. కలెక్టర్ గారిని సన్మానించాల్సిందిగా కోరుతున్నాను. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్లో భాగంగా ఆనాటి స్వాతంత్ర సమరయోధులకు సంబంధించిన కుటుంబ సభ్యులను కూడా ఈరోజు సాక్షి ఘనంగా సన్మానిస్తున్న దృశ్యాలు మీరు చూస్తున్నారు. ఇప్పుడు మరో స్వాతంత్ర సమరయోధుడు వెంకటయ్య. ఆయన కుమారుడు రమణయ్య మెడికల్ బిజినెస్లో స్థిరపడ్డారు. ఆయన కుటుంబం ఇప్పటికీ దేశభక్తి భావంతో తండ్రి అడుగుజాడల్లోనే నడుస్తోంది. భారత స్వాతంత్ర సంగ్రామంలో శ్రీకాళహస్తి నుంచి ఇండియా మూమెంట్లో భాగమయ్యారు వెంకటయ్య. తిరుపతి అర్బన్ ఎస్పీ పరమేశ్వర్ రెడ్డి గారు సన్మానిస్తారు. తమిళనాడులోని రాయవెల్లూరులో జైలు జీవితం గడిపారు వెంకటయ్య. 1942లో ఉన్న క్విట్ ఇండియా ఉద్యమం, విదేశీ వస్త్ర బహిష్కరణలో చురుగ్గా పాల్గొన్నారు. ఈ ప్రాంత ప్రజల్లో దేశభక్తిని పెంపొందించారు ఆయన. ఇక మరో స్వాతంత్ర సమరయోధులు ఆర్ అంకిరెడ్డి గారి కుమారుడైన బాబురెడ్డి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. ప్రస్తుతం ఆయన వ్యవసాయం చేసుకుంటూ తన జీవితాన్ని సాగిస్తున్నారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్లో భాగంగా సాక్షి టీవీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న స్వాతంత్ర వీరుల వారసులకు ఘన సన్మానం జరుగుతోంది. మేయర్ డాక్టర్ శిరీష్ గారిని బాబురెడ్డి గారిని సన్మానించాల్సిందిగా కోరుతున్నాను. స్వాతంత్ర సమరయోధుల కుటుంబాలందరికీ కూడా సాక్షి టీవీ తరఫున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మేయర్ డాక్టర్ శిరీష్ గారిని ఉపన్యాసం చేయాల్సిందిగా కోరుతున్నాను. సాక్షి మీడియా గ్రూప్ వారి ఆధ్వర్యంలో ఇవాళ మహాత్మా గాంధీ మున్సిపల్ కార్పొరేషన్ స్కూల్ క్యాంపస్లో ఆజాదీకి అమృత్ మహోత్సవం కార్యక్రమం జరపడం నిజంగా మన అందరిలో కూడా దేశభక్తిని పెంపొందించాలనే ఉద్దేశంతో ఏదైతే ప్రభుత్వం ఈ కార్యక్రమం గత 1 సంవత్సరం పాటుగా జరిపిస్తుందో, నిజంగా ఇవాళ ప్రతి ఒక్కరిలో దేశభక్తి అనేది ఖచ్చితంగా ఈ పిల్లల్లో చూస్తుంటే ఖచ్చితంగా భావి తరాలకు దేశభక్తి అనేది ఇటువంటి కార్యక్రమాల ద్వారా మనం ఖచ్చితంగా పెంపొందించవచ్చు అనేది ఇవాళ రుజువు చేస్తున్నాం. మన భారతదేశానికి ఎన్నో ఏండ్లు ఎన్నో కుటుంబాలు పోరాడి ప్రాణత్యాగం చేసిన తర్వాత మన భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది. ఇప్పుడు ఈ తరం వాళ్ళందరినీ ఈ విధంగా స్మరించుకోవడం, వాళ్ళ నుంచి స్ఫూర్తిని గ్రహించి మనం ఇటువంటి కార్యక్రమాలు జరపడం నిజంగా సాక్షి సంస్థ వారికి అభినందనీయం. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. తిరుపతి కలెక్టర్ శ్రీ వెంకటరమణారెడ్డి గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. అన్సంగ్ లీడర్స్ అంటే చాలామంది పేర్లు అన్నీ కూడా స్వాతంత్ర సమరయోధుల పేర్లు చరిత్రలో ఉంటాయి. బట్ ఈ చరిత్రకు ఎక్కనటువంటి చాలామంది స్వాతంత్ర సమరయోధులు మన ఎమ్మెల్యే గారు ఇందాక చెప్పారు. చాలామంది పేర్లు చరిత్రకు ఎక్కనటువంటి వాళ్ళు ఉన్నారు. అటువంటి వాళ్ళని కొంతమందిని ఈరోజు సాక్షి మీడియా వాళ్ళు ఇక్కడికి పిలిపించి వాళ్ళందరినీ కూడా సన్మానం చేసింది. వారందరికీ కూడా నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. అదేవిధంగా విద్యార్థులందరికీ కూడా నా ఆశీస్సులు అందజేస్తున్నా. ఇక మన భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అయింది. స్వాతంత్రం రావడానికి కారణమేమి? మన లీడర్స్ అందరూ కూడా ఎంత గొప్పగా పోరాడితే, ఎన్నో త్యాగాలు చేస్తే
మనకు స్వాతంత్రం వచ్చింది అని ఎమ్మెల్యే గారు ఇందాక చెప్పారు. ఇక దాని గురించి నేను చెప్పడం అంటే చరణమే కాకుండా మన ఎమ్మెల్యే గారు మాట్లాడిన తర్వాత ఆ సబ్జెక్టు మీద ఇంకోరు మాట్లాడడం అనేది అంత చాలా కష్టమైనటువంటి విషయం. కాబట్టి దాని గురించి నేను చెప్పకుండా ఇక ఈ 75 సంవత్సరాల కాలంలో మనం ఏం సాధించాం, ఇంకా రాబోయేటువంటి అంటే ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ అనేది మనకు 2047కు 1947లో మనకు స్వాతంత్రం వచ్చింది. 2047కు మనం పూర్తిగా స్వాతంత్ర ఫలాలను పొందాలి. ప్రపంచ దేశాల్లో భారతదేశం అన్ని రంగాల్లో ముందుకు ఉండాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని మనం టేకప్ చేస్తున్నాం. మన దేశంలో మనం పొందినటువంటి జ్ఞానాన్ని మన దేశానికే ఉపయోగించుకోగలిగితే చాలా చక్కగా భారతదేశం ముందుకు వెళ్తుందనేది నా యొక్క ఉద్దేశం. కాబట్టి పిల్లలందరూ కూడా చాలా చక్కగా చదువుకోండి. మీకు వచ్చినటువంటి ఆ జ్ఞానాన్ని భారతదేశం యొక్క ఉన్నతి కోసం మీరు పాటుపడగలిగితే తప్పనిసరిగా రాబోయేటువంటి కాలంలో ప్రపంచ దేశాల్లో మన భారతదేశం మరింత ముందు ఉంటుందని కూడా తెలియజేసుకుంటూ ఈ అవకాశం కల్పించినటువంటి సాక్షి మీడియా గ్రూప్కు ధన్యవాదాలు తెలుపుకుంటూ విరమిస్తున్నాను. విచ్చేస్తున్నారు ఈ కార్యక్రమానికి విచ్చేసిన మంత్రి రోజా గారిని సాదర స్వాగతం పలుకుతున్నాను. ఆవిడకు తిరుపతి అర్బన్ ఎస్పీ శ్రీ పరమేశ్వర్ రెడ్డి గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. సో పిల్లలు మీరందరూ కూడా 75 ఇయర్స్ ఇండిపెండెన్స్ వచ్చినా కూడా మన సమాజంలో ఇంకా కూడా రకరకాల రుగ్మతలు ఇవన్నీ ఉన్నాయి. లాలెస్నెస్, భయం, ఇవన్నీ కూడా ఉన్నాయి. ఏదైతే మనం బ్రిటిష్ వాళ్ళ దగ్గర నుంచి ఇండిపెండెన్స్ ఫ్రీడమ్ తెచ్చుకున్నామో అవన్నీ కూడా 100% మనం అనుభవించలేకపోతున్నాం. దీనన్నిటికి కూడా మనమే కారణం. ఆ రోజు మనమంతా కూడా కలిసి పోరాడుకొని మన పెద్దలందరూ కూడా స్వాతంత్రాన్ని తెస్తే ఈరోజు మనం ఏవో కారణాలు చెప్పి విడిపోయి వర్గాలుగా విడిపోయి కుల మతాలుగా విడిపోయి మళ్ళీ కొట్టుకుంటూ ఆ భద్రత అనేది లేకుండా మనమే చేసుకుంటున్నాం. సో పిల్లలు మీరంతా కూడా మీ వయసుకు తగ్గట్టు చెప్పాలంటే మనం ఆ స్వాతంత్రాన్ని ఫ్రూట్ఫుల్ చేసుకొని మనకందరికీ ఉపయోగపడాలంటే మీరు ఈ వయసు నుంచి కూడా తప్పు అని మన తల్లిదండ్రులు చెప్పడం, టీచర్లు చెప్పడం తప్పు అని చెప్పినాక అది మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా చేయకూడదు. చేస్తారా మీరు? మీ టీచర్ చెప్పింది, పేరెంట్స్ చెప్పింది తప్పు అని చెప్పినాక మళ్ళీ చేస్తారా? వెరీ గుడ్. మీరు అంతా కూడా మీ ఫాదర్స్తోనూ మీ మదర్స్తోనూ బయటికి వెళ్ళినప్పుడు చిన్న చిన్న ట్రాఫిక్ రూల్స్ ఉంటాయి. అవి కొంతమంది పాటించకుండా వెళ్ళిపోతుంటారు. మీరు గమనిస్తుంటారా? మీ నాన్న లేకుంటే మీ బంధువులు ఎవరన్నా ట్రాఫిక్ రూల్స్ పాటించకపోతే మీరు చెప్తారా? చెప్తారు. వెరీ గుడ్. అలాగే ఎవరైనా మీకు తెలిసిన వాళ్ళు కానీ మీ కళ్ళ ముందర ఏదైనా తప్పు జరుగుతుంటే తప్పు అని చెప్పగలుగుతారా? వెరీ గుడ్. సో మీరందరూ కూడా కష్టపడి పైకి రావాలి. అలాగే మన సమాజంలో ఎక్కడైనా చిన్న చిన్న ట్రాఫిక్ రూల్స్ అని ఏదైతే ఈ వయసులో చేస్తున్నారో పెద్ద అయిన తర్వాత ఎటువంటి తప్పులు చేయకుండా తప్పు చేసే వాళ్ళని వదిలిపెట్టము. సొసైటీలో మీ వంతు సేవ చేయాలని కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన సాక్షి గ్రూప్ అందరినీ కూడా అభినందిస్తున్నాను. వాళ్ళందరూ కూడా స్వాతంత్ర సమరయోధుల కుటుంబాలని సన్మానించడం చాలా మంచి కార్యక్రమం ఇది. భారత్ మాతాకి జై. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్లో భాగంగా సాక్షి టీవీ, సాక్షి మీడియా వ్యాసరచన వక్తృత్వ పోటీలు నిర్వహించింది. ఈ వ్యాసరచన పోటీలకి సంబంధించి, వక్తృత్వ పోటీలకి సంబంధించి గోల్డ్ మెడల్, అదేవిధంగా సిల్వర్ మెడల్, బ్రాంజ్ మెడల్ విద్యార్థులు ఉన్నారు. సో వాళ్ళకి మంత్రి రోజా గారు వాళ్ళకి సర్టిఫికేట్స్ అందజేస్తారు. ముందుగా వ్యాసరచన పోటీలో 10th క్లాస్ బి గౌరీ గోల్డ్ మెడల్ మేడం రోజా గారు. కె సంతోష్ 10th క్లాస్. బి మోనిషా 10th క్లాస్.
సార్ వెంకటరమణారెడ్డి గారు ఆయన చేతుల మీదుగా ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. అట్లాగే వక్తృత్వ పోటీలకి సంబంధించి 10th క్లాస్ చదివిన ఎలక్ట్యూషన్ కాంపిటీషన్లో గోల్డ్ ప్రైజ్ ఎం షెరోన్, ఎన్ నవ విఘ్నేష్, సిల్వర్ మెడల్ బి వెంకటేష్ 10th క్లాస్. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ ఎందుకు నిర్వహిస్తున్నాం, ఎన్ని సంవత్సరాల పాటు, ఎలా నిర్వహించాలి, వీటన్నిటికీ సంబంధించి సాక్షి మీడియా వ్యాసరచన వక్తృత్వ పోటీలు నిర్వహించింది. అందులో భాగంగా ఈ విద్యార్థులు గోల్డ్, సిల్వర్, బ్రాంజ్ మెడల్స్ సాధించారు. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. మంత్రివర్యులు రోజా గారిని ఒకసారి మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. बोलो भारत माता की, बोलो भारत माता की, बोलो भारत माता की జై. వేదిక మీద ఉన్న పెద్దలకి, విచ్చేసిన పిల్లలకి, పాత్రికేయులకి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా, ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ సందర్భంగా సాక్షి మీడియా ఈరోజు పిల్లలందరికీ కూడా స్వాతంత్ర సమరయోధుల గురించి, వారి స్ఫూర్తిని గురించి, ఈరోజు మనం ఇంత సంతోషంగా, ఇంత స్వేచ్ఛగా మనని మనం పరిపాలించుకుంటూ ఉంటున్నామంటే ఆనాటి వారి త్యాగఫలం అనేది అందరికీ కూడా తెలియచేయాలి. వారి స్ఫూర్తితో మీరందరూ కూడా ముందుకు నడవాలి అన్న ఒక మంచి ఉద్దేశంతో పెట్టడం జరిగింది. ముందుగా సాక్షికి హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తున్నాను. 1947కు ముందు ఎంతోమంది ఈ దేశానికి స్వాతంత్రం తీసుకురావాలని బ్రిటిష్ వాళ్ళతో పోరాడి తమ ప్రాణాలను సైతం అర్పించి మనకి స్వాతంత్రం తీసుకొచ్చారు. అలాంటి వాళ్ళందరినీ కూడా పేరు పేరున మనం గుర్తు చేసుకొని వారికి ఘన నివాళులు అర్పిస్తూ వారి స్ఫూర్తిని మన వంట పట్టించుకొని మంచి పౌరులుగా మీరందరూ ఎదగాలనే ఈరోజు మేమందరం కూడా ఇక్కడికి వచ్చి మీతో మాట్లాడటం జరుగుతోంది. ఎందుకంటే ఈరోజు మనం చూసాం సొసైటీలో ఎలా ఉన్నారు, నాది, నాకు, నాకేం లాభం అనే స్వార్థం పెరిగిపోవటం వల్ల ఈరోజు కుట్రలు, కుతంత్రాలు, ఏ విధంగా దాడులు, ఇవన్నీ కూడా పెట్టరేగిపోతున్నాయి. సో అవన్నీ కూడా ఉండకుండా మనమందరం కూడా మంచి పౌరులుగా ఉంటూ 10 మందికి మంచి చేస్తూ సొసైటీలో గౌరవంగా బ్రతుకుతూ ఒక మంచి సొసైటీని నిర్మించాల్సిన బాధ్యత మీ అందరి మీద కూడా ఉంది. నేటి బాలలే రేపటి పౌరులు, మొక్కై వంగనది మానై వంగున అంటారు. కాబట్టి ఆల్రెడీ చెడిపోయిన వాళ్ళని మన పోలీసులు, చట్టం వాళ్ళని సరిచేస్తుంది. కానీ ఈ చిన్నపిల్లలు ఎవరైతే స్కూల్స్లో ఉన్నారో వీరందరూ కూడా ఇప్పటి నుంచే మన అందరి కోసం, ఆనాడు స్వాతంత్ర సమరయోధులు, ఈనాడు సరిహద్దులో సైనికులు వాళ్ళ కుటుంబాల్ని వదిలేసి, వారి సంతోషాలని వదిలేసి, ఎవరో తెలియని మన కోసం, వాళ్ళతో మనం పుట్టలేదు, వాళ్ళకి మనం రాఖీ కట్టలేదు, అయినా మన కోసం, మన సంతోషం కోసం వాళ్ళందరూ ప్రాణత్యాగాలు చేసినప్పుడు ఈ సొసైటీని కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీద ఉందా లేదా? ఉంది కదా. సో చక్కగా చదువుకోండి, అలాగే 10 మందికి సహాయం చేసే విధంగా ఎదగండి అని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. నిజంగా ఈరోజు సాక్షి పుణ్యమాని ఈ 75 ఏళ్ల స్వాతంత్ర్యం వచ్చి ఆజాదీ కా అమృత్ మహోత్సవం సందర్భంగా మనం స్వాతంత్రం వచ్చిన తర్వాత ఎదుర్కొంటున్న సవాళ్ళ గురించి పోటీలు పెట్టి దాంట్లో మీకు ప్రైజెస్ కూడా ఇవ్వటం, దాంట్లో మీరు అందరూ పాల్గొనటం నిజంగా చాలా ఆశ్చర్యంగా ఉంది. ఎందుకంటే కొన్ని టీవీ ఛానల్స్లో చూడటం జరిగింది. నేను ఇండిపెండెన్స్ డే
అంటే ఏంటి అంటే తడుముకునే పిల్లలు ఉన్నారు, డిగ్రీ చదివే వాళ్ళు కూడా. కానీ ఈరోజు ఇంత చిన్న వయసులో కూడా మీరు అడిగిన క్వశ్చన్ని అర్థం చేసుకొని పోటీలో పాల్గొని ప్రైజ్ గెలుచుకున్నారంటే చాలా గొప్ప విషయం. అలాగే గాంధీ గారి నుంచి సుభాష్ చంద్రబోస్ గారు వరకు ఎవరెవరైతే మన కోసం, మన స్వాతంత్రం కోసం పోరాడారో వారందరి గురించి మీ టీచర్స్ని అడిగి తెలుసుకోండి, వారి లైఫ్ స్టైల్ మీరు తెలుసుకోండి. అప్పుడే మనం ఎంత సొసైటీకి సపోర్టివ్గా ఉన్నది అర్థం చేసుకొని మీరు కూడా ఇక్కడి నుంచి సొసైటీకి మనం ఏం చేసాం అన్న పదంలో ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది. ఈ యొక్క 3 రంగుల జెండా మన తెలుగు గడ్డ మీద పుట్టిన పింగళి వెంగయ్య గారు రూపుదిద్దారు అంటే మనం అందరం కూడా గర్వపడాలి ఈ గడ్డ మీద పుట్టినందుకని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, సో పిల్లలంతా చాలా ఉత్సాహంగా ఉన్నారు. సో ఇదే ఉత్సాహంతో చక్కగా చదువుకోండి, ఆరోగ్యంగా ఉండండి. ఆరోగ్యవంతమైన సొసైటీని నిర్మించడానికి మీ వంతు సహాయ సహకారాలు అందించండి అని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. మొన్న వరంగల్ నగరంలో నిర్వహించాం. ఈ రోజున శ్రీవారి పాదాల చెంత తిరుపతి వేదికగా కార్యక్రమాన్ని నిర్వహించాం సక్సెస్ఫుల్గా. సో మీరంతా కూడా మా ఆహ్వానాన్ని మన్నించి కార్యక్రమానికి విచ్చేసినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.